చేసినది, పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేసినది, పొదుపు సంఘాల రుణాలకు వడ్డీ ఆయనే కట్టింది, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే తోపుడు బల్ల వాళ్లకు ఆర్థిక సహాయాన్ని అందించినది, దళిత బిడ్డలకు కొన్ని యూనిట్ల వరకు కరెంటు ఉచితం ఇచ్చినది, నాయ ప్రాంతాలకు మంగళసూత్ర కరెంటు ఉచితం ఇచ్చినది. ఇవన్నీ కూడా 100% రోజుల్లో అందరూ ఓటు అయిపోతా ఉన్నారు. దేశం నుండి ఒకసారి ఏ పార్టీ చేస్తే మన కుటుంబానికి మన ఊరికి మేలు జరుగుతుందనే అంశాన్ని బాగా ఆలోచించి అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల కోసం పుట్టిన పార్టీ, పేదవారి జీవితాలలో సంతోషాన్ని నింపేదాని కోసం ఉద్యమించిన పార్టీ. జగన్మోహన్ రెడ్డి ప్రయాణం, రాజకీయ ప్రయాణం పేదవారి జీవితాలను బాగు చేయడమే, బడుగు బలహీన వర్గాల పిల్లలను అభివృద్ధిలోకి తీసుకురావడమే, 3 కోట్ల పడుతుండకుండా, అప్పు చేయకుండా, ఆత్మహత్యలను చంపుకోకుండా పేదవాళ్ళందరూ సంతోషంగా ఉండాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. పుట్టినటువంటి ఫ్యాన్ గుర్తు పైన మీరు ఓటేసి ఆ పార్టీని మళ్ళీ మీరు గెలిపించుకోగలిగితే, జగనన్నను మళ్ళీ 2వ సారి మీరు ముఖ్యమంత్రిగా చేసుకోగలిగితే పేదవారి జీవితాలలో ఆనందం ఉంటుందన్న సత్యాన్ని గ్రహించండి. ఇది కనుక గ్రహించకుండా అక్కడ ఒక ఓటు, ఇక్కడ ఒక ఓటు, డబ్బులు ఇచ్చారనో మరొకటను పొరపాటు చేస్తే నష్టం జరిగేది మన జీవితాలకే, మన పిల్లల భవిష్యత్తుకే నష్టం జరుగుతుంది. నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100కు 100% పేదవాళ్ళకు సంబంధించిన పార్టీ. ఈ రోజు పోటీ చేసింది కూడా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, వరదరాజరెడ్డి కాదు. అటుపక్క వరదరాజరెడ్డి పోటీ చేసినాడమే కానీ ఇటుపక్క పోటీ చేసింది రాచమల్లి శివప్రసాద్ రెడ్డి కాదు. ఇటుపక్క పోటీ చేసింది జగనన్న పరిపాలన, పేదవారికి సంబంధించిన పరిపాలన పోటీ చేసింది. అంటే మీరు పోటీ చేసినారు. ఈ పార్టీని గెలిపించుకోవడం, ఓడించుకోవడం మీ చేతిలో ఉంది. గెలిచినా పేదవారే, ఓడినా పేదవారే. ఈ పార్టీ మీది, ఈ పాలన మీది, భవిష్యత్తు మీది. దయచేసి ఇది ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించమని 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేయమని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు 2 ఓట్లు ఇస్తారు, మీకు 2 ఓట్లు ఇస్తారు. ఒకటి ఎంపీకి, ఒకటి ఎమ్మెల్యేకి వేయాలా. ఒకసారి ఏబిఎం మిషన్లో బటన్ నొక్కుతారు, పక్కనే మరొక ఓటు ఉంటుంది, మరొకటి నొక్కుతారు. ఇది మీకు నేను బాగా చెప్తా ఉన్నా, బాగా శ్రద్ధగా వినండి. 2 మిషన్లలో కూడా మీరు అంకె చూడొద్దు. ఏ అంకెలో రాచమల్లి శివప్రసాద్ ఫ్యాన్ గుర్తుందని చూడొద్దు. ఫ్యాన్ గుర్తును మాత్రమే చూసి బటన్ నొక్కండి. ఏవిఎం మిషన్ ఎంపీ దాంట్లో పోయినా చూడండి యాడుంది ఫ్యాన్ గుర్తని, ఫ్యాన్ కు నొక్కండి. ఎమ్మెల్యే దాంట్లోకి వచ్చినా ఫ్యాన్ గుర్తు యాడుందని చూడండి, ఫ్యాన్ కు నొక్కండి. గుడ్డి గుర్తులు పెట్టుకున్నాను, 3, 1, 2 అని చెప్పి పొరపాటు పడి నాకు వేయాల్సింది వరదాడికి వేస్తారు, ఎంపీకి వేయాల్సింది అవతల పక్క ఇంకొకరికి వేస్తారు. కాబట్టి మీకు ఇచ్చిన ఏబిఎం మిషన్ లో ఓటు వేసేటప్పుడు 2 చోట్ల మీరు చూడాల్సింది ఫ్యాన్ గుర్తు ఆడుంటే ఆడ నొక్కడం. అంకెతో సంబంధం లేదు. ఇటు పక్క 1లో ఉందామా, 2లో ఉందామా, 3లో ఉందామా అనే సంబంధం లేదు. ఫ్యాన్ గుర్తు ఆడుంటే ఆడ మీరు బటన్ నొక్కాల. ఇదొకటి జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని 13వ తారీఖున ఫ్యాన్ గుర్తు పైన ఓటు వేస్తారని ఆశిస్తూ మరొకసారి మధు మన పార్టీలోకి వచ్చినందుకు, వారి కుటుంబ సభ్యులు మన పార్టీలోకి, వారి మిత్రులంతా వచ్చినందుకు మనస్ఫూర్తిగా సంతోషిస్తూ భవిష్యత్ కాలంలో కూడా ఈ పిల్లలకు సంబంధించిన రాజకీయ భవిష్యత్ అయినా, ఆర్థిక పరమైన, దైనందిన జీవితంలో ఇంట్లో వచ్చే సమస్యలు, కష్ట నష్టాలు, పేదరికం వలన ఏది వచ్చినా ఈ కుటుంబం యొక్క అభివృద్ధి కోసం, ఈ కుటుంబంతో పాటు వారి స్నేహితుల యొక్క మంచి చెడ్డల కోసం కూడా నేను సదా వారితోనే ఉంటానని చెప్పి మాట ఇస్తూ సెలవు.